అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ తెనాలి రామకృష్ణ కథలో ఒక చిన్న కథ, పిల్లుల పితకలాటకం. మరి కథలోకి వెళ్దామా? రాయలవారి ఆస్థాన కవుల్లో కొంతకాలంగా కావ్య రచనలు చేయకుండా అందరూ మామూలుగా ఉండిపోయారు. అప్పుడు రాయలవారు ఇలా అంటున్నారు, ఏమిటి విషయము అని అడిగాడు. పెంగళ సూరన్న గారు లేచి, ఎలుకలు పందికొక్కులు ఎక్కువయ్యాయి, అవన్నీ కూడా మేము రాసిన తాళపత్ర గంధాలను కొరికి నాశనం చేస్తున్నాయి ప్రభు అన్నాడు. ఆయనంటే గట్టిన తాతాచార్యుల వారు చప్పున కల్పించుకుని, ఎలుకల కోసము కవిత రచనలు మానేస్తారా ఏమిటి? తలకొక పిల్లని ఇప్పించండి, పిల్లుల దెబ్బకి ఎలుకలు పారిపోవా? ఆ పైన మన కవుల సత్తా ఏమిటో తెలియదా అన్నాడు వేటకారంగా. సూరన్న గారి మొహం జేవురించింది. అంతలో రామకృష్ణుడు గట్టిగా నెట్టూర్చాడు. రాయలవారు నవ్వుకుంటూ, వికట కవులందరూ నిట్టూర్లు విడుస్తున్నారేమిటి? తమకి పెంపుడు పిల్లి అవసరం లేదా అని అడిగారు. రామకృష్ణుడు లేచి, మన ఆస్థానంలోని పనికిమాలిన పిల్లులతో పాటే వేగలగా చస్తుంటే ఇంకా పెంపుడు పిల్లి ఎందుకు ప్రభు అన్నాడు తమాషాగా. రాయలవారు నవ్వి, పనికిమాలిన పిల్లులా? మన ఆస్థానంలోనా? ఏవి, ఎన్ని, లెక్క చెప్పండి అని అడిగాడు. రామకృష్ణుడు లెక్క మొదలు పెడుతూ, ఒక పిల్లి అన్నాడు. అప్పన్న చప్పున చూపుడు వేలు చూపిస్తారు. రామకృష్ణుడు నవ్వుతూ, పిల్లి ముందు 2 పిల్లులు అన్నాడు. అప్పన్న మరో 2 వేలు చూపిస్తుంటే, పిల్లి వెనకాల 2 పిల్లులు అనగానే అప్పన్న మరో 2 వేలు చూపించాక, పిల్లి పక్కన 2 పిల్లులు అనగానే అప్పన్న మరో 2 వేలు చూపించాక, 2 పిల్లుల మధ్య పిల్లి, మొత్తం ఎన్ని పిల్లులు అని అడిగాడు. అప్పన్న పక్కపక్క నవ్వుతూ 10 పిల్లులు అన్నాడు. నల్లదంబి కల్పించుకుంటే, ఇల్లే అప్ప, మొత్తం 7 పిల్లులే అని అరిచాడు. అందరూ గొల్లును నవ్వారు. రాయలవారు ముసుముసుగా నవ్వుకుంటూ 3 వేలు చూపిస్తూ 3 అన్నారు. అప్పన్న తత్తరపాడుతూ 3 పిల్లులు అంటూ తాతాచారుల వైపు తిరిగి, మన ఆస్థానంలో పని పాట లేని 3 పిల్లులంటే ఇంకెవరు? ఒకటి నేను, రెండవది మన నల్లతంబి, మూడోవాడు పిల్లి సాక్షాత్ తమరే అనేశాడు సంబరంతో. అందరూ గొల్లును నవ్వుతూ ఉంటే తాతాచార్య వారి మొహం నల్లగా మాడిపోయింది. మరి ఒక చిన్న సంఘటన చెప్పుకుందామా అయితేని, బంగారు మామిడి పళ్ళ దానం. రాయలవారి మాతృమూర్తి నాగమ్మ గారు, ఆమె చివరి దశలో ఏమైందంటే, మామిడి పళ్ళు తినాలని ఆశపడి, అది మామిడి పళ్ళు వచ్చే కాలం కాదు కాబట్టి ఆమె కోరిక తినకుండానే తలవిచారించేశారు. తల్లిగారి చివరి కోరిక తీర్చలేనందుకు ఎంతగానో విచారించారు రాయలవారు. సందర్భం వచ్చినప్పుడల్లా తలుచుకుని బాధపడుతూ ఉండేవారు. అయ్యో, మా అమ్మ మామిడి పళ్ళు అడిగింది, ఆమెకి నేను పెట్టలేకపోయానే అని అనుకునేవారు. నాగమ్మ గారు సంవత్సరం వచ్చింది. ఒకరోజు తాతాచార్యుల వారు వచ్చి, ప్రభు, తమ మాతృమూర్తి గారి రాత్రి నా కలలో కనిపించి తమ కోరిక తీరకుండా మరణించడం చేత స్వర్గంలో కూడా సుఖంగా లేమని సెలవిచ్చారు. అందుచేత ఆ తల్లిగారి సంవత్సరం నాడు బంగారు మామిడి పళ్ళు దానం చేయండి. ఆ దానంతో దోషం పోయి అమ్మగారు స్వర్గంలో సుఖిస్తారు అని చెప్పారు. సాక్షాత్తు తన రాజగురువులే తన తల్లిగారు కల్లో కనిపించారని చెప్పగానే రాయలవారు ఇంకా మారు మాట్లాడకుండా బంగారు మామిడి పళ్ళు తయారు చేయించడానికి చెప్పేశారు, పురమాయించేశారు. నాగమ్మ గారి సంవత్సరీకము తిదినాడు రాజమహల్లో రాయలవారి చెంతనే కూర్చున్న తాతాచార్యుల వారు మామిడి పళ్ళు దాన కార్యాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దానం తీసుకునే వాళ్ళు ఒక్కరే వచ్చి లోపలికి వచ్చి రాయలవారికి ఆచార్యుల వారికి నమస్కరిస్తూ మందిరం బయట సాలువా అని ఇబ్బందిగా సవరించుకుంటూ 3 మామిడి పళ్ళ దానం స్వీకరిస్తున్నారు. దానగ్రహీత కళ్ళల్లో నీరు తిరుగుతున్న కళ్ళను గమనించిన ఆచార్యుల వారు చిరునవ్వుతో, చూసారా ప్రభు, మాతృశ్రీ వారిని గుర్తు చేసుకుంటూ వీళ్ళంతా ఎలా దుఃఖిస్తున్నారో అన్నారు. ఆ మాట వినగానే దానగ్రహీత ఒకరికి ఒళ్ళు మండిపోయి, మాతృశ్రీ వారిని గుర్తించుకోవడం ఏమిటి, ఈ పిండాకోడు, మీరు పెట్టిస్తున్న వాతల దానానికి
దెబ్బకి దెమ్మ తిరిగి ఏడవలేక నవ్వి వస్తున్నాం అనేశాడు. ఆచార్యులు వారు ఉలిక్కిపడి, వాతల దానం ఏమిట్రా నీ బొందా అని అరిచారు. ఏమిటా, మీ అమ్మగారు వాతరోగంతో చస్తూ వాతలు పెట్టించారా కొడుకో అని ఏడ్చి తెచ్చిందట కదా. ఇప్పుడు ఆ కోరిక తీర్చడానికి అక్కడ ఒక అప్పన్న ఒక్కొక్కరికి వాతలు పెట్టి శాలువా కప్పిస్తున్నాడు. వాత పెట్టించుకుంటే బంగారం ఆవుడు పండట, లేకపోతే లేదట. మీ అమ్మగారి చావు మా ప్రాణానికి వచ్చింది అనేసాడోగా అతను కోపంతో. ఆ మాట వింటుంటే ఆగ్రహానికితో బయటికి వచ్చారు ఆచార్యుల వారు. మరి అయితే ఇంకొక సంఘటన, మామిడికి పోటీగా వాతల దానం. రాజమందిరము ప్రవేశ ద్వారం పక్కన వరుసగా నిలబడిన బ్రాహ్మణులకి ఒక్కొక్కరికి కొలువులో కాల్చిన ఇనుప చువ్వలతో వీపు మీద చురుక్కన వాతలు పెడుతున్నారు అప్పన్నగారు. వాతకి తట్టుకోలేక వాళ్ళు కెవ్వు నరుస్తుంటే ఆ మాత్రం వచ్చుకోలేరు. ఆ వాతలు తట్టుకోలేని వారికి బంగారు మామిడి పళ్ళు మాత్రం తేరగా దొరుకుతాయి ఏంటి అని ఈసరిస్తూ నల్లతంబి వాళ్ళకి శాలువా కప్పుతూ మరే అంటున్నాడు. ఇంతలో ఆచార్యుల వారు తోకతొక్కను తాచులు అక్కడికి వస్తూ వాతలేమిటి అప్పన్నా అని గట్టిగా అరిచారు. అప్పన్న ఏమాత్రం బెదరకుండా ముసిముసిగా నవ్వి, ఏమిటా, మీ అమ్మగారు వాతరోగంతో పోయినప్పుడు మీరు ఒక్క వాతన్నా పెట్టించుకోపోతురే, ఆ కోరిక తీరని ఆవిడ నరకంలో నానా అగచాట్లో పడుతుందని అఘోరిస్తున్నారట. పాపం నిన్న రాత్రి మీ అమ్మగారు రామలింగడి కళ్ళలో కనిపించి, ఒరే బాబు, అప్పన్నతో చెప్పి నువ్వన్నా నాకు కోరిక తీర్పించరా, స్వర్గాన్ని పోతా అని మొత్తుకుందట. మొత్తుకోదు మరి, మీ వంటి కొరగానే కొడుకుంటే మీరు తప్పించుకున్నా మీ పచ్చడి మెతుకులు తిని ఏడుస్తున్న నాకు తప్పదు కదా, అందుకే ఇలా ఏర్పాటు చేశా అన్నాడు. నోర్మి, మా అమ్మ నా కళ్ళలో కనిపించకుండా ఆ లింగడి కళ్ళలో కనిపించడం ఏమిట్రా అని గద్దించారు ఆచార్యుల వారు. మరుక్షణమే ఎందుకు కనిపించకూడదు, రాయలో మాతృశ్రీ వారి కళ్ళలో కాకుండా మీ కళ్ళలో కనిపించలేదా ఏమిటి, అలాగే మీ అమ్మగారు నా కళ్ళలో కనిపిస్తే తప్పేమిటి అన్నాడు రామకృష్ణ కనిపిస్తూ. ఆచార్య వారు తెల్లమొహం వేశారు. అప్పుడే అక్కడికి చేరుకున్న రాయల వారి విషయం అర్థం చేసుకుని, రామకృష్ణ ఏమిటిదంతా అన్నారు. రామకృష్ణుడు అభివాదము చేసి, సదుద్దేశమే ప్రభు, తాతాచార్యుల వారు కూడా తమ మనోవేదన చూడలేకే ఈ దాన కార్యము ఏర్పాటు చేయించారు, కానీ ఇందులో దురుద్దేశం ఏం లేదు. కానీ ప్రభు, ఇలా కొందరికో బంగారు మామిడి పళ్ళు దానం ఇస్తే ఏం ప్రయోజనము? నిజంగా మాతృశ్రీ వారి ఆత్మ సంతోషించాలంటే వాళ్ళ పేరిట ధర్మసత్రాలు నిర్మించండి, నీటి చెరువులు కట్టించండి, బలహీనులకి ఇల్లు కనిపించి ఇవ్వండి. అప్పుడు మాతృశ్రీ వారి కీర్తి చిరస్థాయిగా ఉండిపోతుంది, వారి ఆత్మ శాంతిస్తుంది అని చెప్పారు. రాయల వారు సంతోషిస్తూ, అలాగే చేద్దాం, మామిడి పళ్ళ దానం కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే 10 పనులు చేస్తే మనకి కూడా మన చిరస్థాయిగా మిగిలిపోతారు కదా అని అనుకున్నారనమాట. అనుకున్న తర్వాతనే ఆయన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి.